మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, మమ్మల్ని ఇంకను సజీవ లెక్కలో ఉంచి ప్రభా, నీ వాక్య ధ్యానానికి మమ్మల్ని ప్రభా సిద్ధపరిచినందుకు నీ బంగారు పాదములకు వందనములు. ఇదిగో తండ్రి, నీ అగ్ని వంటి నీ వాక్యం ప్రభ మాతో మాట్లాడుతూ ఉండగా ప్రభ మాలో ఉన్న ఆయాస్కరమైన ప్రతిదీ తీసివేయండి తండ్రి. నేరుగా ప్రభ నీ వాక్యం మమ్మల్ని గుచ్చుకుని ప్రభ మేము స్పందించే విధంగా ప్రభ నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని ఆనాడు అపోస్తలులు ప్రభ చేసిన ఆ గొప్ప కార్యములు ప్రభ, వారు పడిన వేదనలు, వారు చూపిన ప్రభ తెగువ నీ వాక్యానుసారంగా ప్రభ మేము కూడా ప్రభ తెలుసుకుని వారి ఎడల ప్రభ కృతజ్ఞత, నీ ఎడల కృతజ్ఞత కలిగి ఉంటే కృపను మాకు దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ మనన్న. మరి ప్రియులారా, మరి ఈ విధంగా మనం అందరం కూడుకొనడానికి మరి ప్రభు కృపయే కారణం కాబట్టి మరి ఆ కృపను బట్టి దేవాదేవునికి ముందుగా నేను నా యొక్క కృతజ్ఞతల స్తుతులను తెలియజేస్తున్నాను. అలాగే నేను చేసిన అపరాధాలను బట్టి నా యొక్క క్షమాపణలు అనేక తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ అండి. మరి నిజానికి ఆ ప్రణాళిక చొప్పున మరి జూన్ లాస్ట్ ఫ్రైడే కాబట్టి మరి డివైన్ ప్లాన్ని ఒకసారి మళ్ళా రెజ్యూమ్ చేద్దామన్న ఆలోచనలో మరి నేను మున్నన్న అనుకున్నాము. దానికి మరి మున్నన్న కూడా మరి సమ్మతించారు. అయితే మరి అది దాని గురించి మెడిటేట్ చేస్తా ఉన్నాను కానీ మరి ఎందుకనో ఫర్ సమ్ రీజన్స్ ఐ కుడెంట్ ఫీల్ అంటే కంప్లీట్‌గా లేకపోతే కన్ఫర్మ్డ్‌గా నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది నాకు ఎందుకో అనిపించలేదు. నాట్ నౌ అన్నట్టుగానే అనిపిస్తా ఉండింది. అందుకని మరలా నేను అపోస్తల కార్యానికి రెజ్యూమ్ చేసుకొని మరలా కొంత సమయం తర్వాత దాన్ని ప్రారంభిద్దామనే ఆలోచనలో ఉన్నాను. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేదేంటంటే దాని కొరకు మీరు ప్రార్థించండి. మరి ఒకవేళ ఏదైనా ప్రీ రిక్విజిట్ ముందు కంప్లీట్ చేయవలసిన అవసరం ఉండిందేమో బహుశా. మరి అది చూసుకొని మరి మనం దానికొద్దాం. జులైలో మరి దాన్ని మనం ప్లాన్ చేసుకొని మళ్ళీ ఒక 2 శుక్రవారాలు దానికి, ఒక 2 శుక్రవారాలు అపోస్తల కార్యాలకు పెట్టుకుంటూ మనం జాగ్రత్తగా ముందుకు కొనసాగుదాం. మరి 14వ అధ్యాయంలోకి ఎంటర్ అయ్యాము. మరి మీకు ఇప్పటివరకు జరిగిందంతా గుర్తుందని నేను ఆశిస్తున్నాను. అందుకని ఏం చేస్తానంటే మనం వీడియో సహాయంతో కొన్ని విషయాలు చూస్తున్నాం కదా! దాన్ని ఒకసారి మళ్ళా మీకు చిన్నగా క్విక్ సమ్మరీ లాగా చూపించి 14వ అధ్యాయంలో ఏం జరుగుతుందో మీకు నేను చూపిస్తాను. మీరు స్క్రీన్‌ని చూస్తా ఉండండి. నేను కొంచెం ఫార్వర్డ్ కూడా చేస్తూ సమ్మరీ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మరి పాల్ మరి బర్నబాలు ఇద్దరు కూడా మరి మొదటి మిషనరీ యాత్రకు బయలుదేరారు. మరి అంతియోకు నుంచి వారు ప్రయాణం మొదలయ్యింది. మరి వారు సెలూసియా అనబడినటువంటి రేవుపట్నం దగ్గర ఓడ ఎక్కి బయలుదేరినప్పుడు వారు ఎక్కడికి వచ్చారండి? వారు సిప్రస్ లేదా కుప్రా అనేటటువంటి దీవికి వచ్చినప్పుడు అక్కడ సలామీస్ అనే ప్రాంతంలో సువార్త చేస్తున్నప్పుడు మరి ఇలా ఆ సువార్తను గురించి వినినటువంటి బర్యేసు మరి అది ఇష్టపడలేదు. మరి అక్కడ కొంచెం అడ్డంకి చూపాడు. అతను ఒక అబద్ధ ప్రవక్తగా ఉంటా ఉన్నాడు. మరి ఈ పాఫోస్ అనే ప్రాంతంలోకి మరి సెర్గియస్ పాలస్ అనే అధికారి మరి వాళ్ళని పిలిపించినప్పుడు మరి బర్యేసు ఇట్లా అడ్డం పడుతున్నప్పుడు మరి పౌలు ఆయనను గద్దించి మరి దేవుని యొక్క మరి కైండ్ ఆఫ్ జడ్జిమెంట్ అతని మీదకి వచ్చి అతని దృష్టి పోయినట్లుగా అతన్ని అంధకారం ఆల్పుకొనటము. మరి సెర్గియస్ పాలస్ మరి అప్పటికి ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. మరి జరిగిన ఇన్సిడెంట్ అన్నిటితోనూ మరి తను దేవుణ్ణి అంగీకరించినట్టుగా మనం చూస్తా ఉన్నాము. మరి అక్కడి నుంచి మరి పౌల్ అండ్ బర్నబా వారు ముందుకు సాగారు. ఎక్కడి వరకు వెళ్ళారంటే పాంఫిలియాలోని పెర్గా లేదా పెర్గేయాకు వారు రావడం జరిగింది. మరి పెర్గే దగ్గర నుండి మరి జాన్ మార్క్ కొన్ని రీజన్స్ వల్ల మరి వాళ్ళిద్దరిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. మరి పెర్గియా నుండి మరి పిసిదియాలోని యాంతియోక్‌కు వచ్చారు. మరి ఈ ప్రాంతాలన్నిటిని కూడా అంతియోక్ అని అంటారంట. క్షమించాలి, గలేషియన్స్ సంఘం అని పిలుస్తారని చెప్పబడతా ఉంది. దాని గురించి కూడా మరి చాలా థియరీస్ ఉన్నాయి. నార్థర్న్ గలేషియన్ థియరీ, సదరన్ గలేషియన్ థియరీ అని ఉన్నాయి. మనం అవి ముందు వెళ్ళే కొద్దీ చూద్దాం రండి. మరి పిసిదియాలోకి వచ్చిన తర్వాత పిసిదియాలోని అంతియోకుకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. 13వ అధ్యాయం మొత్తం మరి దానికి సంబంధించినటువంటి మెడిటేషన్ మనం చేసాము. మరి అక్కడ వారి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో క్రీస్తుని గురించి చెప్పినప్పుడు మరి 2 గ్రూపులు, ఒక గ్రూపు మరి వారికి వ్యతిరేకంగాను, ఒక గ్రూపు మరి చాలా ఓపెన్ గా ఉండి దేవుని విషయాలను వినుటకు ఆసక్తి కలిగి మరి రక్షణ పొందుకున్న వారు మరి కొంతమంది ఉన్నారని మనం చూసాము. మరి 2వ విశ్రాంతి దినమున వచ్చి వారు మాట్లాడుతున్నప్పుడు మరి ఈ మొదటి గ్రూపుకు చెందినటువంటి ఈ కొంతమంది ఏం చేశారంటే దాడికి దిగడానికి పూనుకున్నారు. మరి తద్వారా ఏం జరిగిందంటే వారు పౌల్ అండ్ బర్నబా మరి పిసిదియాలోని యాంతియోకును విడిచిపెట్టి ఐకోనియం లేదంటే ఈకోనియాకు వారు రావడంతో 13వ చాప్టర్ కంప్లీట్ అవుతుందండి. అక్కడి నుంచి 14 మరి మనకి స్టార్ట్ అవుతుంది. మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడి నుంచి వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒకటే టెంప్లెట్ ఏంటంటే వారు
ఆ ప్రాంతానికి వెళ్తారు. సమాజ మందిరం ఉంటే సమాజ మందిరంలోనికి వెళ్ళి క్రీస్తుని గురించినటువంటి సువార్తను యూదులకును, అన్యులకును చెప్తా ఉంటారు. నచ్చిన గ్రూప్ ఒకటి, నచ్చని గ్రూప్ ఒకటి ఉంటుంది. మరి మరి అక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వారు బోధ చేసిన తర్వాత ఎటువంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉన్నాయనేది మనం చూస్తా ఉంటాం అనమాట. ఇది త్రూ అవుట్ ది యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ మీరు చూస్తూనే ఉంటారనమాట. మరి 14కి వచ్చేటప్పటికి మరి కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాటిని మనం పరిశీలన చేద్దాం. మరి ఏం జరుగుతుందంటే 14:1 చదవండి. ఈకొనియలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. వారు తేటగా బోధించారు. తేటగా బోధించడానికంటే ముందు 13 చివరిలో ఏం జరుగుతుందంటే వారు వెళ్ళేటప్పుడు తమ పాదధూళిని దులిపేసి వెళ్ళిపోయిన తర్వాత ఈకొనియోకు వచ్చిరి. 13:50-52 వరకు చదవండి. 13లోనే 50 నుంచి 52 వరకు. ప్రభువు వాక్యము చదువు. ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగు చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈ కొరకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. సో వాళ్ళకి అది ఒక గుడ్ స్టార్ట్ అన్నమాట. వారు అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఆనందభరితులై ఉన్నారు. మరి వారు తేటగా బోధించడం ద్వారా మరి 1వ వచనం ప్రకారం 14లో యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఇద్దరు ఉన్నారు, యూదులు ఉన్నారు, యూదేతరులు ఉన్నారు. ఇద్దరు అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఒక 100 మంది ఉన్నారు అనుకోండి. 100 మందిలో ఒక 50 మంది మరి అంగీకరించిన వారు ఉంటే అంగీకరించిన వారిలోనే మళ్ళీ మనం ఒకవేళ సగం సగం చేయాల్సి ఉంటే లెట్స్ ఒక 25 యూదులు యూదేతరులు కూడా ఉన్నారు. మరి మిగతా 50 ఎటువంటి వారుగా ఉన్నారంటే ఇదిగో ఈ హింసను మరి కలుగు చేసేటటువంటి వారిగా, కుట్ర పన్నే వారుగా ఉంటా ఉన్నారు. అదే జరుగుతుంది 2వ వచనంలో. చదవండి 2వ వచనం. అయితే అవిధేయులైన యూదులు అన్ని జనులను పురుకొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఏ యూదులు అంటండి వాళ్ళు? అవిధేయులైన. ఎందుకు అవిధేయులైన యూదులు? ఎందుకు లూకా ఆ పదాన్ని వాడుతున్నాడంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు డివైన్ ప్లాన్ ని. అందుకనే వాళ్ళు అవిధేయులుగా ఉంటా ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు ఎవరిని పురుగొలిపారంట యూదులతో పాటుగా? 2వ వచనంలోనే ఉంది చూడండి. ఎవరిని పురుగొలిపారంట? అన్యజనులను కూడా పురుగొలిపి, ఎందుకంటే మరి అక్కడ అటువంటి వారు నివసిస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయి వారందరినీ రెచ్చగొట్టి మరి ఈ సహోదరుల మీద పగ పుట్టించిరే అంట. అంటే వాళ్ళు ఒకసారి వచ్చి కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇచ్చినంత పని అయ్యింది, మీరు ఇక్కడ చెప్పడానికి వీలు లేదు అన్నట్టుగా. కానీ మరి వండర్ఫుల్ గా 3rd వర్స్ చదవండి ఒకసారి. 3వ వచనం. వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. కాబట్టి మరి ఆల్రెడీ వారు పరిశుద్ధాత్మతో నిండిన వారుగా ఉంటా ఉన్నారు, తేటగా బోధిస్తా ఉన్నారు. ప్రభువుని ఆనుకుని మరి వారికి ధైర్యం వచ్చింది. వారు అక్కడ ఏం చేశారు? అంత ఇబ్బందిలో కూడా వారు బహుకాలం గడుపునట్లుగా దేవుడు వారికి సహాయాన్ని అందించాడు. అక్కడ సువార్త చెప్పుటకు దేవుడు అనుమతించాడు. అంతేకాదు అక్కడ వారు ఏం చేశారంట? మరి ప్రభువు వారి చేత, అది చదవండి ఒకసారి మళ్ళీ. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఈ సూచక క్రియలు అద్భుతాలు చేయకపోతే మరి అన్ఫార్చునేట్లీ మరి మన హ్యూమన్ బీయింగ్స్ కి మరి వాటి మీద ఆధారపడిపోయినటువంటి అచేతన అవస్థలో ఉన్నాము. అంటే ఒక్కొక్కసారి నమ్మడానికి కావచ్చు, మరి ఒక్కొక్కసారి మరి మన దైనందిన జీవితాలు ఉండేటటువంటి బాధల వల్ల కూడా కావచ్చు అనమాట. మరి అటువంటివి జరగటం ద్వారా ఏమవుతుందంటే మరి దేవుడు అంటే భయం గాని, గౌరవం గాని, లేదంటే నమ్మకం గాని మరి కలుగుతూ లాస్ట్ లో మరి చక్కని మాట ఏం చెప్పాడంటే 3 చివర ఏముందండి? తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. సువార్త గురించనే కాదు, సువార్తని ఎట్లా చెప్తున్నాడంటే కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను అని చెప్తా ఉన్నాడు దేవుడు. మరి వెంటనే మరి అక్కడితో ఆగిపోదు కదా. మరి ఈ యూదులు మరి ఉండాల్సిన వాళ్ళు కాముగా ఉండకుండా మనం ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాము, మరి వీళ్ళేంటి ఇట్లా చేస్తున్నారని చెప్పి మేబీ ప్రాబబ్లీ ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ వచ్చి ఉండొచ్చు, వాగ్వివాదమో లేకపోతే వచ్చి వార్నింగ్ ఇవ్వటం అయి ఉండొచ్చు. ఇక వాళ్ళకు కూడా ఏంటంటే
ఇంత జరిగిపోయి మళ్ళీ వీళ్ళు ఇక్కడ పాతుకుపోతారు అనేటటువంటి ఒక భయం గాని, అనుమానం గాని, కోపం గాని వచ్చింది కదా. మరి అదే జరుగుతుంది 4వ వచనంలో, చదవండి ఒకసారి. అన్న చదవండి అన్న. ఆ పట్టణపు జనసమూహములలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి. మరియు అన్ని జనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలెనని ఉండిరి. అయితే 5లో అపోస్తుల పక్షముగా ఉంది. అది మీరు అండర్లైన్ చేసుకుంటే నేను చివరిలో ఆ డాట్స్ కనెక్ట్ చేస్తాను. ఇక్కడ ఏమైపోయిందంటే, మరి అన్ని జనులను యూదులను తమ అధికారులతో కలిసి మరి వాళ్ళని రాళ్లతో చంపడం అనేది ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రాక్టీస్. యూదులకేమో మోషే లా ప్రకారంగా ఉన్నటువంటి ప్రాక్టీస్. మరి అన్యులకు కూడా మరి ఆనాటి కాలంలో ఆ విధంగా చంపటం అనేది ఒక ప్రాక్టీస్ ఉండింది, రాళ్లతో చంపడం అనేది. మరి వాళ్ళు ప్లాన్ చేసుకుని ఇట్లా వస్తా ఉన్నారని తెలిసిందంట. తెలియగానే 6వ వచనం చదవండి. వారు ఆ సంగతి తెలుసుకుని ఎఫ్ఐలోని పట్టణములకు, లుస్త్రానకు, దెర్బేకు చుట్టుపట్ల ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. లికనోనియన్ లేకపోతే లైకనోనియన్ సిటీస్ ఆఫ్ లిస్త్రా అండ్ దర్బే, లుకయోనియలోని కొంచెం పలకడానికి కష్టంగా ఉంటాయి కదా ఈ పదాలు. మరి పట్టణములకు లుస్త్రకును దెర్బేకును ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశమునకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. ఇక్కడ మనము కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకనూ సమయం ఉంది, వీరు మార్టీర్స్ అవ్వడానికి లేకపోతే హతసాక్షులు అవ్వడానికి ఇంకనూ సమయం ఉంది. కాబట్టి మరి దేవుడు వీరికి ఏంటంటే ఆ యొక్క స్పాంటినిటీని లేకపోతే ఆ యొక్క ఎలా చెప్పొచ్చు, ఆ సమయస్ఫూర్తిని వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు. ఏంటంటే ప్రస్తుతానికి మీరు వెళ్ళండి, తలదాచుకోండి, మరి అక్కడ కూడా మీరు చెప్తూ ఉండండి, మళ్ళీ అవకాశం కుదిరినప్పుడు ఈ విధంగా ఇటు నేను మిమ్మల్ని పంపిస్తున్నా అనే విధంగా ఇక్కడ సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నాయి అనమాట. కాబట్టి ఊరికే భావావేశానికి గురైపోయి మనం ఏంటంటే కొంచెం హైపర్ అవ్వకూడదు, అలానే లో కూడా అవ్వకూడదు. ఆ బ్యాలెన్స్డ్ యాక్ట్ అనేది ఎలా రావాలి అంటే, అది ఆ కాలంలో మరి దేవుడు ఆ విధంగా వారిని ఆ విధంగా నడిపించినప్పుడు ఈ కాలానికి రెలవెంట్ గా ఇప్పుడు మనల్ని కూడా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. మనం కూడా ఏంటంటే మనం బ్లైండ్ గా ఒకసారి జంప్ చేయడం ఎమోషన్ బేస్డ్ అని కాకుండా, ఒక్కొక్కసారి వీ నీడ్ టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్స్, వీ నీడ్ టు స్టడీ ద సిచ్యువేషన్స్, వీ నీడ్ టు స్టడీ ది ఎన్వైరన్మెంట్ అండ్ దెన్ వెళ్ళడం ఒక్కొక్కసారి చాలా అవసరం ఉంటుంది అనమాట. అయితే నువ్వు ఎన్ని తెలుసుకుని వెళ్ళినా మాబ్ మెంటాలిటీలో సర్వైవ్ అవడం అన్నది అది మరి చాలా కఠినమైనటువంటి సమస్య. అందున ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో మరి ప్రకటించటం అనేది మరి చాలా మరి కష్టతరమైనటువంటి పరిగా ఉన్నప్పుడు మరి మనం ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి ఆల్టర్నేటివ్ వేస్ వైపు కూడా మనం పరిశీలన చేసుకుంటూ అది కొనసాగుతూ ఉండాలి. అది ఎగ్జాక్ట్ గా ఎలా అంటే ఎవరు దానికి ప్రోటోకాల్స్ లేకపోతే SOPs రాయలేరు. అది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అయ్యే ఉంటుంది, లేకపోతే ఆల్రెడీ అనుభవంలో ఉన్న వారి యొక్క అనుభవాలను, వారి యొక్క గైడెన్స్ ను తీసుకుంటూ ముందు సాగాల్సి ఉంటుంది. రైట్. మరి 7 and 8 చదవండి, 7th and 8th వర్స్. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. అక్కడ వరకు చాలండి. మనం ఇవాళ అక్కడ వరకే మెడిటేట్ చేద్దాం, ఎందుకంటే ఆ తర్వాత మరి కంటిన్యూటీలో మరొక చాలా పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది. అది మనం వచ్చే వారం అంతా కలిపి వీలైనంత వరకు ఒక వారంలో చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు ఏమవుతుందంటే, లుస్త్రలో మరి బలహీన పాదములు ఉన్నటువంటి ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ మరి ఉంటా ఉన్నారు. మరి ఆయనను మరి స్వస్థతపరిచే విధంగా మరి పౌలును దేవుడు మరి నడిపిస్తా ఉన్నాడు. అందుకనే స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి అని మరి రాయపడటం జరిగింది ఇక్కడ. మరి వెంటనే ఏమన్నాడంటే పౌలు 9వ వచనంలో ఏమన్నాడంటే, నీ పాదములు మోపి సరిగా నిలువమని చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగని. ఇక్కడ గంతులు వేసి నడిచిన ఈ ఆనందపు గంతులు తర్వాత
మరి ఒక భయంకరమైన గలాట అనేది జరగబోతా ఉండింది 11 నుంచి చివరి వరకు. మరి అది మనం వచ్చే వారం చూద్దాము. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం క్విక్‌గా మరి ఇందాక మనం అపోస్తలుల పక్షం అని మనం దాన్ని రౌండ్ అప్ చేసుకున్నాం కదా! దాని గురించి క్విక్‌గా చూసి మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక్కడ అపోస్తలులు అని ఫస్ట్ టైము ప్రాబబ్లీ ఫర్ ద ఫస్ట్ టైమ్ లూక్ ఆహ్, ఆహ్, పాల్‌ని, బర్నబాని ఉద్దేశించి అపోస్తలులు మరి అంటున్నాడు. అంటే వారిద్దరిని అపోస్తలులనే ఆ టైటిల్ కింద పెట్టడం జరిగిందనమాట. మరి ఎవరన్నా ప్రయత్నం చేయండి. అపోస్తలులంటే మీరేమనుకుంటున్నారు జనరల్‌గా? దేవుని చెప్పండి. యొక్క సేవకులు. హ్మ్. హ్మ్. ఎందుకంటే దేవుని సువార్త మోసుకొని వెళ్ళేవాడు, హ్మ్. సువార్త హ్మ్. చెప్పేవాడు. హ్మ్. దేవుని చేత పంపబడిన వారు. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఇంకా? ఇంకా ఎవరన్నా ఒక 2, 3 ఆన్సర్స్ ట్రై చేయండి. మాట్లాడొచ్చు, మిగిలిన వాళ్ళు కూడా ఎవరన్నా చెప్పొచ్చు, తెలిసింది. హ్మ్. అన్మ్యూట్ చేసి సరే చెప్పండి జయరాజ్ గారు. దేవుని చేత ఏర్పాటు చేసుకున్న వాళ్ళండి. ఓకే. నైస్. Apostles are like preachers who are sent by Jesus రైట్. నేను చెప్పింది to preach the gospel. అవునండి. అవునండి. అదే అందరి అంటే సమాధానాలు సేమ్ తెలుగులో అంతే అదే. ఇంకా. అదే. అదే. దగ్గరగానే ఉంటుంది. సేమ్‌గానే ఉంటుంది. మీ అందరికి పాస్ మార్కులు వచ్చాయి. వందనాలు. మరి జనరల్‌గా అండి అపోస్తలులు, శిష్యులు అన్నప్పుడు ఏంటి డిఫరెన్స్ అనే దాని మీద మరి అప్పుడప్పుడు చర్చలు జరుగుతా ఉంటాయి. అయితే నేను కన్క్లూజన్ ముందు చెప్పి ఆ పదం సంబంధించిన ఒక 2, 3 వర్సెస్ చూపించి క్లోజ్ చేసేస్తాను. జనరల్‌గా ఇప్పుడున్న కాలంలో మనం ఈ టైటిల్స్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరము లేదు. మనమందరము కూడా మరి యేసుక్రీస్తు యొక్క శిష్యులమే. మరి లూక్ రైటింగ్‌లో గాని, పాల్ రైటింగ్‌లో గాని ఎక్కడా కూడా మీరు క్రైస్తవులు, మనం క్రైస్తవులు అని ఆయన ఎక్కడా రాయరు. వీలైనంత వరకు విశ్వాసులని, పరిశుద్ధులని, లేదంటే యేసుక్రీస్తు శిష్యులని మాత్రమే రాయబడటం జరుగుతా ఉండిద్ది. లేపోతే దేవుని బిడ్డలము అని జరుగుతా ఉండిందనమాట. కాబట్టి సంఘం అని కూడా వండర్‌ఫుల్ అన్న. వండర్‌ఫుల్. ఎక్లీషియా సంఘము. కరెక్ట్ అన్న. చాలా మంచి మాట చెప్పారు. కాబట్టి మనము ఆ టైటిల్స్ గురించి వర్రీ అవ్వొద్దు. మనము మనకివ్వబడుతున్నటువంటి బాధ్యతను దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడో ఆ విధంగా ముందుకు వెళ్ళటంలోనే మన ఫోకస్ ఉంటా ఉండాలి. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. మరి ఈ అపోస్తుల గురించిన ఒక 2, 3 వర్సెస్ మనం కేవలం మన అవగాహన కోసం, ఎందుకంటే ఎక్కువ డీప్ స్టడీ మనం చేయదలుచుకోవట్లేదు ఇప్పుడు. మరి చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఎవరైనా మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు తీయండి. ఆయన మన 12 మంది శిష్యులను పిలిచి హ్మ్. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, హ్మ్. ప్రతి విధమైన రోగములను, హ్మ్. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును హ్మ్. వారికి అధికారం ఇచ్చెను. హ్మ్. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా మొదట పేతురు అనబడిన సీమోను, హ్మ్. అతని సహోదరుడగు ఆంద్రేయ, హ్మ్. జెబెదయి కుమారుడగు యాకోబు, హ్మ్. అతని సహోదరుడగు యోహాను, హ్మ్. ఫిలిప్పు, హ్మ్. బర్తలోమయి, హ్మ్. తోమా, హ్మ్. సుంకరి అయిన మత్తయ్య, ఆల్ఫాయి కుమారుడగు హ్మ్. యాకోబు, హ్మ్. తత్తయ్యను మారుపేరు గల లెబ్బాయి, హ్మ్. కానానీయుడైన సీమోను, హ్మ్. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ. హ్మ్. 12 మంది యేసు వచ్చారండి. ఆ 12 హ్మ్. హ్మ్. ఈ 5 చదవ తమ్ముడు. చదవండి. యేసు ఆ 12 మందిని పంపుచు హ్మ్. వారిని చూచి హ్మ్. వారికి ఆజ్ఞాపించినదేమనగా, హ్మ్. మీరు అన్య జనుల దారిలోనికి వెళ్ళకుడి, హ్మ్. సమరయులు ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడు గాని హ్మ్. ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. అక్కడి వరకు చాలండి. వెళ్- అక్కడి వరకు చాలండి. చాలా థాంక్యూ. అయితే ఆయన ఆ విధంగా ఎందుకు అన్నాడన్నది మనము డివైన్ ప్లాన్‌లో చూస్తాము. అందుకని నేను దాన్ని ఇక్కడ కవర్ చేయడం లేదు. మరి మీకు 12 శిష్యుల పేర్లు తెలుసని అనుకుంటున్నాను. అది స్క్రీన్ పైన నేను ఇచ్చాను. అంటే ఒక్కొక్క గ్రంథంలో మరి ఒక్కొక్క చోట పేర్లు మారుతున్నట్టుగా లేకపోతే ఆర్డర్ మారుతున్నట్టుగా ఉండింది. అయితే మరి విచిత్రంగా మార్క్‌లో అపోస్తలులు అనేటటువంటి ప్రస్తావన ఉన్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదు గానీ, మరి మిగిలిన వాటిలో మనకు కనపడతా ఉందండి. మరేంటంటే దేవుడు తన శిష్యుల్లో మరి ఏంటండి? ఏదన్నా క్వెషనా అండి? లేపోతే ఏదన్నా? ఓకే. మరి
ఈ 12 మందికి మరి అపోస్తలులని పేరు పెట్టబడిందని మరి చెప్తా ఉన్నారు. మరి ఇందాక మీరు అందరూ చెప్పినట్టుగానే అపోస్తలులని అప్పటి స్కోప్, ఆ పదం యొక్క రెలవెన్స్ ఏమిటి అనగా, దేవునితో పాటు ఉన్నవారును, దేవుని చేత లేకపోతే దేవుని చూచిన వారును, దేవుని చేత ప్రత్యక్షముగా ఒక పని నిమిత్తమై పంపబడిన వారు. ఆ పని దేవుని పని అవుతుంది. ఆబ్వియస్లీ మనం మళ్ళీ వేరే క్వశ్చన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మిషనరీ నిమిత్తంగా పంపబడిన వారిని మనం అపోస్తలులని పిలుచుకుంటా ఉంటాము. అయితే వారు కాక ఇంకా చాలా మంది శిష్యులు ఉన్నారని కూడా మరి సువార్తలు మనకు చెప్తాయి. అలాగే మరి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం కనుక వచ్చేస్తే మీరు మరి ఆ చివరికి వచ్చేటప్పటికి మరి వారు మరి ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత ఒక కొత్త అపోస్తలుడు ఉంటే బాగుంటుందని మరి వారు ఒక ఇద్దరు పేర్లు, బర్సబ్బా గురించిను ఇంకొకరి పేరంటే మత్తియాస్ గురించి వాళ్ళు చీట్లు వేసుకున్నప్పుడు మరి ఒక పేరు గురించి దేవుడు చూపించినట్టుగా అక్కడ మరి వారు 12 మంది అయినట్టుగా చూపిస్తూనే మరి ఒకసారి 1వ అధ్యాయానికి వద్దాము. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయానికి వస్తే ఐ థింక్ 13వ వచనం అనుకుంటాను. 15 అండి, క్షమించాలి, 15. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను. సో కాబట్టి మరి వీళ్ళంతా కూడా డిసైపుల్స్ కింద ఉంటా ఉన్నారు. మరి అందులో ప్రస్తుతానికి మనకి 12 మంది అపోస్తలులు ఉంటా ఉన్నారు. అయితే మరి పౌలు అపోస్తలుడుగా ఎందుకు తను తాను ప్రకటించుకునేంత కాన్ఫిడెన్స్ ఆయనకు ఉండిందంటే, మరి ఆయన నమ్ముతున్నాడు దేవుడు ఆయనకు మరి విషయాలను మరి తెలియజెప్పాడని, ఆయన తనను చూశాడని, తను కూడా మరి వాళ్ళ మాదిరి పంపించాడని మరి ఆయన చెప్తా ఉన్నాడు. మరి సమయం అయిపోయింది. ఇంకా 5 నిమిషాల్లో ఎంత కవర్ చేయాలో నాకు తెలియదు. బట్ చూద్దాం, 1-2 విషయాలు మనం చూద్దాము. మరి 9వ అధ్యాయంలో 15-16 మనం ఆల్రెడీ చూసాం కాబట్టి 22వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 22వ అధ్యాయంలో 14-15 వచనాలు చూద్దాం. 14-15 22వ అధ్యాయంలో 14-15. అప్పుడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోట మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. కనుక తమ్ముడు చదవను అక్కడ వరకు. ఓకే. సో ఇదే సినారియో అంటే 9వ అధ్యాయంలో ఏదైతే ఇప్పుడు రాజుల ఎదుటను అన్యుల ఎదుటను సాక్షిగా నువ్వు ప్రభు యొక్క సాక్షిగా ఉండబోతున్నావు అని ఏదైతే ఇన్సిడెంట్ మనం చూసామో, దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ 22వ అధ్యాయంలో కానీ 26వ అధ్యాయంలో కానీ రెండు సందర్భాల్లోనూ చెప్తా పౌలు గారు ఏమంటున్నారంటే, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడే నన్ను పంపాడు అని చెప్తా ఉన్నాడు అనమాట. మరి ఇంకొక వర్స్ మనము చూద్దాము. ప్రాబబ్లీ ఓకే, గలేషియన్స్ లో అంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6-9 వచనాలు చూద్దాం. గలతీయులు 2:6-9. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకునలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకే సువార్త పేతురు ఎలాగూ అప్పగింపబడెనో, అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకే నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలు డౌటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలు నవుటకు నాకును సామర్థ్యము కలుగజేసనని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ఇది సరిపోతుంది. యాక్చువల్లీ మొత్తం ఓవరాల్ గా సమ్మరీగా చూసుకోవాలంటే ఇది సరిపోతుంది. ఏమంటే, పేతురుకి ఎలాగూ అప్పగింపబడెనో నాకును అప్పగింపబడినని వారు చూచారు అని 7వ వచనంలో అంటున్నాడు. అలాగే మరి అపోస్తలుడవుటకు, ఎవరికి సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసను.
ఆ కలగజేసిన విషయాన్ని ఎవరు గ్రహించారని చెప్తున్నాడు? ఈ పేతురు వీళ్ళు గ్రహించారని. అందుకనే యాకోబు, కేఫా, యోహాను వారు కూడా నాకు అండగా ఉన్నారు. వారు ఏం చూశారంట? నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొన్నారు వారు. అందుకనే నన్ను అన్యజనులకు అపోస్తలుడుగా మరి ఉండటానికి వారు ఇష్టపడి నాకు బర్నబాని ఇచ్చాను అని చెప్తున్నాడు. అయితే ఈ అన్యజనులు సున్నతి పొందిన అనే దాన్ని కూడా మరి మనము ఎఫెసీ పత్రిక 3 అధ్యాయాల సారాంశపు ధ్యానంలో మనం కొంచెం డీటెయిల్‌గా చూద్దాం. ఎందుకు ఇలాంటి డిఫరెన్షియేషన్ తీసుకొచ్చారు అనేది. మరి మన ప్రస్తుతానికి సమయం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడితో ముగిస్తున్నాను. బేసికల్‌గా ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే మరి టైటిల్స్ ఏమీ లేవు ఇప్పుడు మనకి నిజంగా చెప్పాలంటే. అప్పుడు ఏంటంటే ఆ కాలంలో దేవుడు పునాది మరి ప్రవక్తల మీదను మరి ఈ అపోస్తుల మీదను వేస్తూ సంఘాన్ని కట్టుకుంటూ మరి ఆ తర్వాత మరి ఆ కార్యాన్ని జరిగించేవాడుగా పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉండి నడిపిస్తున్నాడు కాబట్టి మనం అందరము కూడా ఆయన శిష్యులమే. మరి ఆయన వర్క్ చేసే మనం అందరం కూడా ఒక రకంగా అపోస్తులమే అవుతాం. అయితే టైటిల్ కోసం వర్రీ అవ్వకుండా మరి ఆయన నడిపించే విధాన్ని బట్టి మనం నడుచుకోవడం అన్నది మరి చాలా అవసరం. మరి చివరి వచనం ఒక్కటి చూసి ముగించేద్దాం. 2 పేతురు 3వ అధ్యాయంలో 18వ వచనం చూసి ముగించేద్దాం. 3వ అధ్యాయం 18 అండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినమున వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక్కసారి ఎవరన్నా 18 ఆ ఫస్ట్ వర్స్ చదవండి. మన ప్రభువును రక్షకుడైన చదవండి పర్లేదు. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయన ఇప్పుడును యుగాంత దినము వరకు మహిమ కలుగును గాక. ఆమేన్. 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 అదండి మరి అందుకనే కృప అని నేను 1-10 సార్లు ఎందుకంటున్నానంటే ఈ విధంగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. సరే సమయం అయిపోయింది. నేను మున్నన్నకు అప్పగిస్తా ఉన్నాను. మరి వచ్చే వారం ఈ బ్యాలెన్స్ ఉన్న 1-2 విషయాలును మరి 11 తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము. మరి ప్రభు కృప ఉంటే వచ్చే వారం మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. మీ అందరికీ కూడా షాలోం. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు జన